చిన్న దేశానికి పెద్ద దేశానికి ఉన్నటువంటి తేడా ప్రస్తుతం రిజర్వేషన్ల అంశం ప్రభుత్వాన్నే మార్చేసి చివరికి హసీనా పారిపోయి ఈ దేశానికి రావాల్సి వచ్చింది. వాస్తవంగా వాళ్ళ నాన్న హయాంలో పెట్టారు. 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ BCSలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. స్వతంత్ర సమరయోధులకు 30%, వీరాంగనలకి అంటే విమోచన యుద్ధం వేళ శత్రుసేనల చేతుల్లో అత్యాచారాలు వంటి అకృత్యాలకు గురైన మహిళలకి 10% రిజర్వేషన్ కల్పించింది. 1996లో స్వతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటాని వారి పిల్లలకు విస్తరింపజేశారు. 2009లో స్వతంత్ర సమరయోధుల మనవళ్ళు మనవరాళ్ళకి రిజర్వేషన్లు విస్తరించారు. 2013లో BCS ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయినా కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు. 2018లో ప్రభుత్వ సర్వీసుల నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థులు హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో ఆందోళన చేపట్టింది. ప్రథమ, ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని హసీనా సర్కార్ నిర్ణయించింది. ఆయా ఉద్యోగాల్లో 2021లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ కల్పించకపోవడానికి సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టులో డివిజన్లో రిట్ పిటిషన్ దాఖలైంది. 2024 జూన్ 5న స్వతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధం అంటూ తీర్పు వెలువడింది. సంబంధిత కోటా పునరుద్ధరణ జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభమైంది. జూలై 1న విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. అధికార అవామీ లీగ్ పార్టీ విధేయుల్ని సివిల్ సర్వీసుల్లో నింపేందుకే కోటా ఉపయోగపడుతోందన్నది వాళ్ళ ఆరోపణ. కోటా పునరుద్ధరణ నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి పోలీసులు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 6 మరణించారు. ఘర్షణలో 10 సంఖ్యలో ఆందోళనకారులు మృత్యువాత పడ్డారు. 2500 మందికి పైగా గాయపడ్డారు. రిజర్వేషన్ సుప్రీంకోర్టు కుదించింది. అయినా నిరసనలు కొనసాగింది. నిరసనకారులకు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు జరిగింది. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా రాజీనామాకు డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు ఆగస్టు 5న. అయితే ఇక్కడే అసలైనటువంటి పాయింట్ ఉంది. ఎవరైతే ఈ కాన్సెప్ట్ అంటే బంగ్లా రిజర్వేషన్లలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో కూడా ఇట్లాంటి ఉద్యమం జరిగింది, గుర్తుంది కదా. VP సింగ్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది. రిజర్వేషన్స్ని పెద్ద ఎత్తున పెంచితే యాంటీ రిజర్వేషన్ యాజిటేషన్ జరిగింది. బట్ ఈ దేశంలో సైన్యం రాజ్యాంగ విధేయత ప్రదర్శిస్తుంది, రాజకీయ విధేయత ప్రదర్శిస్తుంది. సైన్యం ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయదు. అక్కడ చిన్న దేశాల్లో సైన్యాలు ఇట్లాంటి వాటిని అడ్డు పెట్టుకుని కథ నడుపుతాయి. అదే జరిగింది.